షాపులు ఈ మధ్యకాలంలో తీయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము కూడా చాలా ఇబ్బందులు లోనవుతున్నాం. గతంలో కన్నా ఇప్పుడు షాపుల సంఖ్య పెరిగింది కానీ లాభశాతం పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే పల్లెటూరులో మేము చూస్తున్నాం, అసలు వాళ్ళ ఫ్యామిలీ మనం మెయింటైన్ చేసుకునేటట్టుగా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఉదాహరణకి రోజుకి ఒక 1000 రూపాయలు అమ్మారనుకోండి, ఆయనకు వచ్చేది అందులో లాభశాతం గట్టిగా ఉంటే 150 రూపాయలు 200 రూపాయలు. ఈ 200 రూపాయలతో ఆయన బతకాలంటే ఆ కెమిస్ట్ ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరూ తెలుసున్న విషయమే. దీని మీద అదేవిధంగా ఈ జిఎస్టీ చట్టం వచ్చాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఎవరికి కావాల్సిన మందులు వాళ్ళు తెప్పించుకునే విధంగా చట్టం రూపొందించబడింది. దాంట్లో భాగంగా ఈ మందులు ఏది కావాలన్నా సరే ఎక్కడో ఢిల్లీలో కొనుక్కోవచ్చు, గురుగావ్లో కొనుక్కోవచ్చు, లేకపోతే విజయవాడలో కొనుక్కోవచ్చు. కానీ దీనివల్ల నాశనకం అనేది చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో పబ్లిక్ మాకు కూడా ఎలా ఉందంటే ఈ విధంగా చేయడం వల్ల చేసే వాళ్ళు వేరే ఉన్నారు. ఎక్కువగా మా దృష్టిలో వచ్చింది, మా నేషనల్ అసోసియేషన్ కానీ స్టేట్ అసోసియేషన్ చెప్పిన భాగంగా అంటే సౌత్ ఇండియా తక్కువ, నార్త్ ఇండియాలో ఈ రకమైన నాశనకం మందులతోటి ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది, సౌత్ ఇండియా చాలా తక్కువే. కానీ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి బాగా స్టాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా సూర్య స్టాక్స్ ఏది వచ్చినా సరే వాళ్ళ దృష్టిలోకి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని కాంటాక్ట్ చేసుకోవడం, ఎక్కడ జరుగుతుందో అనేది వాళ్ళ దృష్టి పెట్టడం డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. మేము కూడా అసోసియేషన్ పరంగా ప్రతి విషయంలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అటువంటి వస్తే ఇమ్మీడియట్గా మేము కూడా చర్య తీసుకోవడానికి మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఏది ఏమైనా సరే ఈ ఫార్మా రంగం అనేది ఇండియాలో ఒక ప్రధానమైన రంగం. దీనిలో మా ఇండియా వైపు టోటల్గా 12,50,000 మంది కెమిస్టులు ఉన్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగా 3,00,000 నుంచి 4 కోట్ల మంది జీవనాధారం పొందుతున్నారు కంప్లైంట్స్ రూపంలోను. వీళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ ఫార్మసీ కావచ్చు, కార్పొరేట్ సంవత్సరాలు అధిక తీసుకోవడం కావచ్చు, చాలా ఇబ్బందులు లోనవుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో రేపు మే 20వ తారీఖున మేము బంద్ అనేది పూర్తి దిశగా అన్ని షాపులు కూడా ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 2,250 షాపులు కూడా కట్టే దిశగా మేము ప్రణాళిక రూపొందించుకుని నిన్న సాయంకాలం కూడా మేము మీటింగ్ తీసుకున్నాం. అయితే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా రాజమండ్రి సిటీ మొత్తానికి 4 షాపులుగా డివైడ్ చేసి 4 షాపులకు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 షాపుల వరకు కూడా ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ అవైలబిలిటీ చేసుకుని ఆ ఒక్కరోజు కూడా పబ్లిక్ సర్వీస్ చేసే విధంగా మేము ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా మండలాల్లో పెద్ద మండలం అయితే 2 షాపులు, చిన్న మండలాలు అయితే 1 షాపు కూడా తీసుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా అన్యం కూడా ప్రకటిస్తున్నాం. అట్రాక్షన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ పనులు పార్టిసిపేట్ చేసేటట్టు నిన్న రాత్రే మా స్టేట్ అసోసియేషన్ వారు రిక్వెస్ట్ మేరకు అపోలో ఫార్మసీ కావచ్చు, మెడ్ ప్లస్ కావచ్చు, వీళ్ళ పూర్తిగా ఈ పనికి వారు సహకారం ఇస్తారని చెప్పి తెలియజేశారు. సభాముఖంగా మీ అందరూ ముఖంగా మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ బంద్లో చైన్ షాప్స్ ఏదైతే అపోలో కావచ్చు, మెడ్ ప్లస్ కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళు పూర్తిగా బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో కార్పొరేట్ షాపులు కూడా వాళ్ళు మా అసోసియేషన్ మెంబర్సే. వారికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఇప్పుడు షాపులు తీసుకున్నారో రాజమండ్రిలో 4 షాపులు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 4 షాపుల్లో 3 షాపులు 3 ఏరియాల్లో, అంటే ఒకటి దేవి షాపు, ఒకటి మెయిన్ రోడ్డు, ఒకటి ప్రకాశంలో దాదాపేట. ఈ ఏరియాలో 3 షాపులు లైఫ్ ఫార్మసీ లైఫ్ మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి వారు షాపులు తీసుకున్నారు. వేరే షాపు షటాను ఏరియాలో సతీష్ మెడికల్స్ అని చెప్పి ఆ వివరాలన్నీ మీకు ఇస్తాం. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు చెప్పేది తెలియజేసేది ఏంటంటే ఎవరికైనా ఏదైనా మీ దృష్టిలోకి వచ్చి ఆ రోజు ఒకరోజు ఎమర్జెన్సీ అవసరం పడినప్పుడు తప్పనిసరిగా మా నెంబర్లు మీకు ఇస్తాం, ఇంపార్టెంట్ నెంబర్స్. మీరు ఫోన్ చేస్తే దగ్గర నుండి వారికి సర్వీస్ చేసే విధంగా మేము సహకరిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మీ అందరూ సహకరించి ఈ బంద్ అనేది తప్పనిసరి దృష్టిలో మేము తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా పిలుపు మేరకు, ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు రాజమండ్రిలో ఉన్నటువంటి మెయిన్గా ఈ 2,250 షాపుల్లో సుమారు 1,100 షాపులు రాజమండ్రిలో ఉన్నాయి. మీనన్నీ కూడా 19 మండలాల్లో ఉండడం జరిగింది. ఇవన్నీ బేస్ చేసుకుని మేము మీ అందరికీ మరొకసారి మేము తెలియజేసేటంటే
ఎక్కడా కూడా మేము బంద్ పాటించిన రోజున ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీ దృష్టిలోకి ఏదైనా ఎమర్జెన్సీ నీళ్ళు ఉన్నప్పుడు మీరు మాకు తెలియపరిస్తే దగ్గర నుండి మేము సర్వీస్ చేయడానికి మీ ముందుకు వస్తామని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం. వారోత్సవంగా ఈ గంజాయి తర్వాత ఈ ఎన్ఆర్ఎస్ ట్యాక్స్ మీద కూడా వారు కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎక్కడా కూడా మిస్యూజ్ జరగకుండా మాకు వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని మీదే మేము మందులు అమ్మే విధంగా మేము అప్పటి నుంచి ఇప్పటికూ కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం. అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ కానీ అంటే ఆల్కోజల్ ఉన్నటువంటి ఏదన్నా సరే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉంటే డెఫినెట్గా మా వాళ్ళు ఆ డాక్టర్ గారు ఎన్ని మందులు రాశారో ఎన్ని క్వాంటిటీ రాశారో అంతవరకు మాత్రమే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. ఇందులో మీ అందరూ సహకరించి ఈ 10 రోజుల మేము ఆనంద కళాకారులో ఉదయం 5 గంటల నుంచి మా కెమిస్ట్ అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. అక్కడ నుండి బైవా మేము స్లోగన్స్ ఇచ్చుకుంటూ దేవిజోల్ సెంటర్ వరకు వచ్చి దేవిజోల్ సెంటర్లో మానవ ఏర్పరచుకొని అక్కడ మా ప్రొసెషన్ అనేది ఏర్పాటు చేసి మొత్తం అందరికీ కూడా తెలియపరిచే విధంగా ఒక 1 అవర్ అక్కడ మేము మా యాక్టివిటీ చేస్తాం. ఆ తర్వాత పబ్లిక్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నాయంటే మేము మా దృష్టి వస్తున్న ప్రకారం మేము ఆ రోజు పూర్తి రోజు మేము అందరూ కూడా నాయకులందరూ కూడా సర్వీస్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 8వ తారీఖు జరిగే అఖిల భారత కెమిస్ట్రీ సోదరుల ఈ సంఘం చేపట్టే బంధు కార్యక్రమం జయప్రదం చేయడానికి మీ వంతు సహకారం మాకు ఎప్పుడు కావాలి. అందువల్ల ఈ బంధు దిగ్వైజ్యంగా కొనసాగించి ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏ ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఎక్కడ కలగకుండా మేము ఆ నెంబర్లో కూడా జరుగుతుందండి. ఎప్పటికప్పుడే మా డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే లోపల ఉన్న ప్రజాప్రతినిధులకు అలాగే కలెక్టర్లతో మాకు మెమరాండం ఇచ్చి ఈ బంధువులు మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతుందండి. అలాగే మేము ఈ బంధాల కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే మీడియా మిత్రులు మీరు కూడా ప్రజలకు బాగా ఈ మా యొక్క ఇబ్బందులు ఇవన్నీ చేరుతాయని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ చేయడం వల్ల వారు కూడా మా ఆల్ ఇండియా సంఘం ప్రెసిడెంట్ షిండే గారు ద్వారాగా డిస్కషన్కి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో మేము మే ఎండింగ్ కల్లా మళ్ళీ మేము విజయవాడ వచ్చేస్తాం, తప్పనిసరిగా మేము విజయవాడలో ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో కూడా కొన్ని కంపెనీలు హైదరాబాద్ కంపెనీలు కూడా విజయవాడ వచ్చే విధంగా దానివల్ల ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన గవర్నమెంటే పొందేటట్టుగా మా స్టేట్ అసోసియేషన్ వారు ద్వారా మేము పాటుపడుతున్నాం. ఇది కూడా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. రాజని పిలుస్తారండి. నేను గతంలో కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్నప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడం, సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేయడం, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఈ బంద్ అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మా సర్వైవల్ గురించి ప్లస్ మా సర్వైవల్తో పాటు ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంచుకుని మేము ఈ బంద్కి కారణాలు మీకు తెలియపరుస్తున్నాం. కారణం ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1945 రూల్స్ దేర్ అండర్ 1947. దీని ప్రకారం ఈ పాలసీ నిమిత్తం ఈ యాక్ట్ని ఎమెండ్ చేయాలి. ఎమెండ్ చేయకపోయినట్టయితే ఈ పాలసీ వాళ్ళు అనుకున్న విధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు కనుక ఒక జీవో తయారు చేశారు. 817 జీవో నెంబర్ ఆఫ్ 2018. ఈ డ్రాఫ్ట్ బిల్, దిస్ ఈస్ కాల్డ్ ఏ డ్రాఫ్ట్ బిల్ కాల్డ్ ఫర్ కామెంట్స్ ఫ్రమ్ ది పబ్లిక్. అంటే ఈ బిల్లు వాళ్ళు డ్రాఫ్ట్ బిల్ రిలీజ్ చేసి పబ్లిక్ నుంచి కామెంట్స్ అండ్ స్పెషలిస్టుల నుంచి అందరి నుంచి కూడా కామెంట్స్ కాల్ఫర్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎంత విస్తృతంగా ఎంత డీప్గా జరిగినాయి అంటే ఇప్పటికీ కూడా డ్రాఫ్ట్ బిల్లు రూపంలో పాస్ చేయలేదు పార్లమెంట్లో. అంటే ఈ బిల్లు ఈ పాలసీ డ్రాఫ్ట్ బిల్లుని
అంటే జీవో నెంబర్ 817/2018 చేసినటువంటి బిల్లుని మేము దీన్ని నిరసన తెలుపుతూ వ్యతిరేకిస్తూ ఈ డ్రాఫ్ట్ బిల్లు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని విత్డ్రా చేయమని మేము కోరుకుంటున్నాం. దాంట్లో పబ్లిక్ సపోర్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా మాకు ఉంది కనుక, మాకు కావాలి కనుక ప్రజలకి తెలిసే విధంగా, పాత్రికేయ మిత్రులకి తెలిసే విధంగా తెలియపరచడం జరుగుతుంది. ఇది ఫస్ట్. కానీ ఈ మందులు అనేటువంటిది ఒక డిస్కౌంట్ బోర్డు డిస్ప్లే చేసి అమ్మడానికి మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అనేటువంటిది దాన్ని కాంట్రవెన్స్ చేస్తుంది. అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్తుంది. అందువల్ల ఈ డిస్కౌంట్ బోర్డులు పెట్టి మీరు అమ్మడానికి రైట్ లేదు. కానీ మనం తగ్గించి అమ్ముకోవడం అనేటువంటిది ఒక ట్రేడర్ వాళ్ళ లాభ శాతంలో ఎంతో కొంత తగ్గించి ప్రజలకి మందులు కానీ పూరకం కానీ అందుబాటులోకి చేయొచ్చు. దీంట్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మేము డిస్ప్లే ఆఫ్ డిస్కౌంట్ బోర్డ్స్ అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇది 2 రకాల యాక్ట్ని డివైడ్ చేస్తుంది. కాంపిటీషన్ కమిషన్ కూడా అదే చెప్తా ఉంది. కారణం ఏంటంటే మనకి డ్రగ్ యాక్ట్ ఉంది, 1945లో వచ్చింది. డిపిసిఓ అనేటువంటి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది. రూల్స్ మన ప్రైసెస్ అన్నీ కూడా డిపిసిఓ కంట్రోల్ చేసి ఇది ఏదైనా ఎక్కువ ఉంటే ఇది ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉండడానికి వీల్లేదు, తగ్గించాలి అని చెప్పి దానికి మొన్న ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక డ్రాఫ్ట్ సిస్టమ్ తయారు చేశారు. దాని ప్రకారం యావరేజ్ సేలు, జనరిక్ సేలు, అన్ని సేల్స్ కలిపి యావరేజ్ తీసి దాంట్లో విచ్ ఎవర్ ఈజ్ హైయా విచ్ ఎవర్ ఈజ్ లోయో తీసుకుని దాని మీద యావరేజ్ ప్రైస్ ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పర్ క్యాప్లో 10% ఇంక్రీజ్ చేసి ప్రైస్ పెంచుకోవడానికి మ్యానుఫ్యాక్చరర్కి అవకాశం ఇచ్చారు. అంటే ప్రజలకి తెలియక, కొంతమంది మిత్రులకి తెలియక ఇదేదో దోపిడీ వ్యవస్థ, దోపిడీ వ్యాపారం అనేటువంటిది ఒక అపోహ, అవగాహన లేని మాట. కారణం ఏంటంటే ఇంత డీప్గా ఎవరికీ తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే మా మిత్రుల్లో చాలామందికే తెలియదు ఇంత డీప్గా. ఎందుకంటే ఈ ఒక్క ట్రేడ్లో మాత్రమే షెడ్యూల్స్, నాన్ షెడ్యూల్స్ అని ఉన్నాయి. షెడ్యూల్ డ్రగ్స్ మీద 16% డిస్కౌంట్, నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మీద 20% డిస్కౌంట్. ఇంతకు మించి 0.0001% కూడా ఏ ట్రేడర్కి రాదు. ఎందుకంటే కంపెనీ అదే ప్రైసు ఇచ్చి ఫామ్ 16 మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఫామ్ 16 మన డ్రగ్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి దానికి అప్రూవల్ పొందిన తర్వాత అప్పుడు మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేస్తారు. అంటే పీటీఆర్, పీటీఎస్, ఎంఆర్పి అంటే ప్రైస్ టు స్టాకిస్ట్, ప్రైస్ టు రీటైలర్, ప్రైస్ టు కస్టమర్, ఈ 3 ఇస్తారు. ఈ 3 కూడా గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్పితే దాన్ని డీవియేషన్ కాదు. ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ ఒకళ్ళు 10 ఇస్తారు, వాళ్ళకి వచ్చి 20లో, ఒకళ్ళు 12 ఇస్తారు, 14 ఇస్తారు, ఇలాగ ఇర్రెగ్యులర్ ఇస్తుంటే ఇందులో మార్జిన్ చాలా ఉంది అనేటువంటి ఒక అపోహ, ఒక మైండ్ సెట్ పబ్లిక్లో కానీ జనరల్గా తెలియనటువంటి విషయం అలాగా జీర్ణించుకుపోయింది. కానీ అది యాక్ట్ కాదు. యాక్చువల్లీ నకిలీ మందులు ఎవరు కూడా ఏ కెమిస్ట్ కూడా తయారు చేయడం. నకిలీ మందులు వస్తుంటే నకిలీ మందులు పర్యవేక్షణ చేయడానికి డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు పర్యవేక్షణ చేసి వాళ్ళు కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే కాదు సార్, నకిలీ మందులు అనేది మాకు తెలియదు. మేము అమ్మిన తర్వాత నకిలీ మందులు అని తెలుస్తుంది. అంటే ప్రతి 100 కెమిస్టులకి 100 లైసెన్సులకి ఒక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కావాలండి. కానీ మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ డ్రగ్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ ఇంచుమించు 4,000, 3,000, 2,000 షాపుల్ని వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఒక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పనిచేస్తారు. వారి మీద అసిస్టెంట్ డైరెక్టర్, ఒక జిల్లాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తారు. వారికి కోర్టుకి వెళ్తారా, కేసులు పెడతారా, ఎక్కడికి వెళ్తే అక్కడ క్వాలిటీకి మందు తీస్తారు. దానికి ల్యాబ్ పంపుతున్నారు. అది వెంటనే డీజీ గారు ఇప్పుడు కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చారు.
ఏదైనా మీ దృష్టిలోకి వచ్చినా మా దృష్టిలోకి వచ్చినా ఆ యాప్లో కానీ మనం అది పెట్టినట్టయితే ఏ కెమిస్ట్ కొన్నాడు, ఏ రీటైలర్ కొన్నాడు, ఏ రీటైలర్ అమ్మాడు, ఏ హోల్సేలర్ అమ్మాడు తెలిసి వెంటనే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయడం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇదివరకు కంటే ఎక్కువగా ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన తర్వాత